ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు వద్ద మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మరణించారు. బైరంగఢ్ పిఎస్ పరిధి అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ 303, 12 బోర్ ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భద్రతా బలగాలకు మావోయిస్టు పీఎల్జీఏ దళానికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. कंपनी नंबर 2 जो गंगालूर एरिया कमेटी बीजापुर में सक्रिय है, लगभग 35 से 40 के आसपास के नक्सली की संख्या की उपस्थिति की सूचना मिली थी। ये जो एरिया है वो बीजापुर और दंतेवाड़ा का सीमावर्ती इलाका है। थाना किरंदुल अंतर्गत लावा, पुरंगेल, एंड्री की जंगल पहाड़ी में मुठभेड़ हुआ है मॉर्निंग में। इस ऑपरेशन में संयुक्त रूप से डीआरजी वर्सल फाइटर दंतेवाड़ा की टीम एवं सीआरपीएफ 111 और 230 की यंग प्लाटून की जॉइंट ऑपरेशन लॉन्च किया गया था। मुठभेड़ लगभग मॉर्निंग सुबह से ही 6 साढ़े 6 बजे से शुरू है और रुक रुक कर अभी तक चल रही है। इसमें पूरी संभावना है कि हमें नक्सली का शव भी बरामद होगा। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు వద్ద మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులో 9 మంది మావోయిస్టులు మరణించారు. బైరంగఢ్ పిఎస్ పరిధి అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ 303, 12 బోర్ ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భద్రతా బలగాలకు మావోయిస్టు పీఎల్జీఏ దళానికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశంగా కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఛత్తీస్గఢ్ లో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ, బీజాపూర్ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతమైన బైరంమాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా ఆడ ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే భారీ ఆయుధాలతో పాటు మనం చూసుకుంటే ఎస్ఎల్ఆర్ 303, 12 బోర్ ఈ వెపన్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నట్టు, వీటితో పాటు మరికొన్ని పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తిగా ఈ ఎన్కౌంటర్ సంబంధించి దాదాపుగా 11 గంటల నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా కాల్పుల కూమింగ్ కూడా కొనసాగుతుంది, కాల్పులు కూడా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ అడవి ప్రాంతం ఎక్కడైతే బైరంమాడు అడవి ప్రాంతం ఉందో అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలపై కూడా పోలీసులు పూర్తిగా నిఘా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకొని అటు మావోయిస్టు గాయాలైనటువంటి బుల్లెట్ గాయాలైనటువంటి మావోయిస్టులు తప్పించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా ఒక వలయంగా ఆ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. పక్కా సమాచారంతో అక్కడ మావోయిస్టు చేర తీరుతున్నారని సమాచారంతో, పక్క సమాచారంతో కేంద్ర బలగాలు అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మోహరించినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు, దాదాపుగా వందలాది గుండ్ల వర్షం అయితే అడవి ప్రాంతంలో పడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారించినప్పటికీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మృతి చెందిన ఆ 9 మంది మావోయిస్టుల మృతదేహాలను మాత్రం కూడా గుర్తించలేదు, ఇంకా గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఐజీ సుందరరాజన్ కూడా ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఎన్కౌంటర్ కొనసాగుతుంది, 9 మృతదేహాలు లభ్యమని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ఏదైనా కానీ ఇంకా పూర్తిగా కూడా భారీ ఎన్కౌంటర్ అని చెప్పేసి మావోయిస్టులకి మామూలుగా ఎన్కౌంటర్లు అంటే వేసవి కాలం, ఎండాకాలంలో అవుతుంది. కానీ ఈసారి వర్షాకాలంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఒక్కసారిగా ఇంతమంది చనిపోవడం అనేది మావోయిస్టులకి తీవ్ర నష్టం అని చెప్పుకోవచ్చు. ఒక పక్క మావోయిస్టు 10ల సంఖ్యలో ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగిన 10ల సంఖ్యలో కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వాళ్ళ ఉనికి కోసం పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టులు అయితే ఆ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్లు జరగడం, రోజుకు 10ల సంఖ్యలో కూడా మావోయిస్టు ఎన్కౌంటర్ లో చనిపోవడం కాకుండా ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకుంటున్నారు భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పూర్తిగా శాటిలైట్ చిత్రాల ద్వారానే గుర్తిస్తున్నారని చెప్పేసి కూడా ఒక పక్క మావోయిస్టులు కూడా లేఖలు విడుదల చేస్తున్నారు. మాపై రాకెట్ లాంచర్లు కూడా వదులుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ పూర్తిగా కూడా మావోయిస్టులకైతే ఇలా జరిగినటువంటి ఎన్కౌంటర్ భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు, ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టుల ఉనికి అంతంత మాత్రంలో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో ఈ భారీ ఎన్కౌంటర్ 9 మంది చనిపోవడం, భారీగా ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకోవడంతో ఒక్కసారిగా మావోయిస్టులు అయితే తీవ్ర ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి.
రైట్ నవీన్, థ్యాంక్ యూ.